కవిత జైల్లో ఉన్నప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన కవిత అన్నారు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నం చేశారని. దానికి అనుసంధానంగా ఈరోజు సీఎం రమేష్ ఇంకో కమెంట్ చేశారు. కవితను బయటికి తీసుకురావడానికి లేదంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో మర్చి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా అవినీతి మొత్తం మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం, సిబిఐలు సిఐడీలు ఈడీ లాంటి ప్రయోగించకుండా అని సీఎం రమేష్ తోటి మధ్యవర్తిత్వం చేయడానికి కేటీఆర్ సీఎం రమేష్ అపాయింట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళి కలిశారు. ఆ సీసీ ఫుటేజ్లు కూడా నా దగ్గర ఉన్నాయి, బయట పెట్టమంటావా కేటీఆర్ అంటూ సవాల్ విసిరారు. సో మర్జీ చేసేటువంటి అవకాశం ప్రయత్నాలు జరిగాయి అనేది ఆయన చెప్తున్నటువంటి కామెంట్. దీన్ని ఎట్లా చూడాలి? నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ రాకుండా లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం, మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాం? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు. అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు ఎంత బాధపడి. సీఎం రమేష్ చెప్పిన దాంట్లో ప్రధాన అంశం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసిపోవడమో విలీనం కావడమో ఒక అండర్స్టాండింగ్ రావడమో ఆ ప్రతిపాదన కేటీఆర్ నుంచి వచ్చింది అని చెప్తున్నాడు. నిజంగా ఆ ప్రతిపాదన వచ్చిందా రాలేదా అనే విషయంలో మళ్ళీ చర్చ నడుస్తుంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి ఉంటాయి, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే, లేకుంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్న ఒక చర్చ మాత్రం ఉంది. ఈ చర్చ వాళ్ళెవరో సాధారణ వ్యక్తులు చేసింది కాదు. సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఆమె చెప్పింది, నేను అరెస్ట్ అయినప్పుడు ఈ చర్చలు జరిగినాయి, ఈ పార్టీని ఆ పార్టీలో విలీనం చేస్తా అన్నారు, నేనే వద్దని చెప్పినా అనే అప్పటి నుండి కూడా ఈ చర్చ నడుస్తుంది. దాంతోపాటు రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో ఎప్పటికైనా విలీనం కావాల్సిందే, ఆ రెండు ఒకటే అని. ఆ వాదనలకు ఇలా రమేష్ చేసిన కామెంట్స్ కూడా బలం చేకూర్చున్నాయి. కొంత అట్లే కవిత జైల్లో ఉన్నప్పుడే కేటీఆర్ సీఎం రమేష్ కలిసారు, సింక్ అయిపోతున్నారు. కవిత చెప్పిన దానికి తర్వాత జరిగిన పరిణామాలకు ఆమెకు బెయిల్ రావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలకు ఇప్పుడు సీఎం రమేష్ చెప్తున్న దానికి ఉదాహరణ కూడా సింక్ అవుతున్నది. దాంతో పాటు గత కొంతకాలంగా గమనిస్తే కేసీఆర్ గాని బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని కాంగ్రెస్ పార్టీని విమర్శించినంతగా బీజేపీని విమర్శించారు. అవును, రజతోత్సవ సభలో కూడా ఆ విషయం మనం నువ్వుని అనడం కాదు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ స్వయంగా వాస్తవం. అయితే గతంలో నేను జాతీయ పార్టీ పెడతాము, మోడీకి ప్రత్యామ్నాయం మేమే అన్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్న పార్టీ కానీ ఎప్పుడు మళ్ళీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక నినాదం చేసిన విషయం కానీ ఒక విధానాలు ఇప్పటికిప్పుడు అంటే కులగణన విషయం మీద కావచ్చు, లేకుంటే చాలా విషయాల మీద మోడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ యూపీఏ పక్షాలు బాగా విమర్శిస్తున్నాయి. అయినప్పటికీ బీఆర్ఎస్ నుంచి బీజేపీ మీద ఒక్క విమర్శ లేదు. అంటే విమర్శ లేదా, లేకుంటే తెలంగాణలో తన ప్రధాన ప్రత్యర్థి కాదు కాబట్టి దాన్ని అనిల్ లాభం అని ఊరుకుంటున్నా, అది వేరే విషయం. మొత్తం మీద మాత్రం అటాక్ లేదు. ఇవన్నీ పరిణామాలు గమనిస్తే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతున్నది. ఇలా సీఎం రమేష్ చేసిన కామెంట్స్ చాలా సీరియస్ కామెంట్స్. అవి నిజమా అబద్ధమా అనేది కేటీఆర్ కూడా దానికి రెస్పాండ్ కావాల్సి ఉన్నది. నా దగ్గర సీసీటీవీలో ఫుటేజ్ కూడా ఉంది అంటున్నాడు కాబట్టి చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మనం చూద్దాం సార్. నిజానికి సీఎం రమేష్ చేసినటువంటి కామెంట్స్ కానీ అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తు విషయం కానీ భారతీయ జనతా పార్టీతో తెలంగాణలో ఒక సస్పెన్స్ మాత్రం కనిపిస్తోంది. చూద్దాం ఎట్లా ఉండబోతుంది. ఎనివే థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఒక పొలిటికల్ చదరంగం మాత్రం కనిపిస్తోంది. సీఎం రమేష్ వ్యాఖ్యల్ని నిజానికి చాలా సీరియస్ గా తీసుకుంటే తెలంగాణలో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంటే తప్పేంటి అన్న మాట వెనకాల అఫ్ కోర్స్ తెలంగాణ సమాజం ఎట్లా తీసుకుంటుంది అండ్ కేటీఆర్ నిజంగానే బీజేపీలో విలీనం చేస్తా అన్నటువంటి మాటలకు కేటీఆర్ ఏం రెస్పాండ్ అవుతారు చూడాలి. ఎనివే ఇది ఇవాల్టి విశ్లేషణ. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.